వెల్కమ్ టు ప్రైమ్ 9. ఒక మాదిరి వేడి సెగ తగిలితేనే దూరం జరుగుతాం. వేడి నీళ్లలో చేయి పెట్టడానికి జంకుతాం. మంట దగ్గరకు వెళ్లడానికే భయపడతాం. అలాంటిది భగభగమండే అగ్నిగోళం వంటి ఉక్కు ద్రవం మీద పడితే మాటలుండవు, ప్రాణాలు నిలబడవు. విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోరం ఇదే. రోజువారీ పని ఎప్పుడూ చూసేవరకే, కానీ ఎక్కడో పొరపాటు జరిగింది. చిన్న నిర్లక్ష్యం 8 మంది ఉసురు తీసింది. అనేక మందిని చావు బతుకుల్లోకి నెట్టింది. ఇది అంతులేని విషాదం. ఎవరిని కదిపినా కన్నీటి వేదనలే, ఎవరిని కదిలించినా కడుపు తరుక్కుపోతోంది. బహుముఖ రంగాల్లో విశాఖ దూసుకెళ్తూ ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్న తరుణంలో ఈ ప్రమాదం అందరినీ కన్నీటి వేదన మిగిల్చింది. ఉక్కు ఎంత గట్టిగా ఉంటుందో అంతే ప్రమాదం. అది ద్రవ రూపంలో ఉన్నా, ఊసల రూపంలో వినియోగించినా, రేకుల రూపంలోకి మార్చినా, ఇలా ఏ విధంగా రూపు మార్చుకున్నా ఇనుముతో తేడా వస్తే అంతే సంగతులు. ప్రతి దశ ప్రమాదకరమే. విధుల్లో అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు పోతాయి. తాజా ప్రమాదం అదే విషయాన్ని తెలియజేస్తోంది. తమ్ముడు ముందు ఎప్పుడు చిరాకు పడకే, తమ్ముడిని బాగా చేసిపించరా, నువ్వు కూడా బాగా చేసిపా, అమ్మని బాగా చూసుకోండి ఉంటాంటాడు వర్మ. తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పడకే, తమ్ముడిని బాగా చేసిపించరా, నువ్వు కూడా బాగా చేసిపా, అమ్మని బాగా చూసుకోండి ఉంటాంటాడు. ఇంతకీ విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదానికి కారణాలేంటి? కర్మాగారంలోని SMS-1లో భారీ పేలుడు జరిగిందని తెలిసిందే. ద్రవం ఉక్కు దాదాపు 100 అడుగుల పరిధిలో లావా మాదిరి ఎగజిమ్మింది. అగ్నిపర్వతం పేలితే లావా ఏ విధంగా ఎగజిమ్ముతుందో అదేవిధంగా అక్కడున్న కార్మికులపై పడింది. పరుగులు పెట్టే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అడుగు తీసి అడుగు వేసే అవకాశమూ లేదు. కార్మికులు ఎక్కడున్నా వారు అక్కడే మాడి మసైన విషాదకర దృశ్యాలు బయటకొచ్చాయి. ఈ స్థాయిలో పేలుడు ఎందుకు జరిగింది అనేది ఇంకా స్పష్టత రాలేదు. కన్వర్టర్ నుంచి వస్తున్న లాడిల్ 19ని కాస్టింగ్ మిషన్ 2లో పోయడానికి ఆ సమయంలో విధుల్లో ఉన్న షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఓకే చెప్పారు. కానీ స్లైడింగ్ గేటు కొంతసేపు తెరుచుకోలేదని సమాచారం. అందుకే లాడిల్ పేలిపోయిందనేది ఒక వాదన కూడా ఉంది. వాస్తవానికి లాడిల్లో నీటి జాడ ఉంటే ఉక్కు ద్రావణం పోయగానే ఆ రసాయన మిశ్రమం భారీ విస్ఫోటనానికి దారితీస్తుంది. తాజా యాక్సిడెంట్కు వాటర్ కారణం కాకపోవచ్చన్నది కొందరు విశ్లేషణ. బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి హాట్ మెటల్ను SMS-1లోని కన్వర్టర్లో వేశాక ఆక్సిజన్ పంపి అక్కడి నుంచి పావు గంట నుంచి 20 నిమిషాల వరకు బ్లో చేయడం రొటీన్గా జరిగే ప్రక్రియ. ఆక్సిజన్ను హాట్ మెటల్లోకి పంపగానే ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతాయి. అందులో ఉన్న కార్బన్, సిలికాన్, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ ఆవిరి కావడం కూడా కామనే. ఆక్సిజన్, మెటల్తో ఉన్న స్టీలు కలిసే ఉంటాయని కార్మికులు చెబుతున్నారు. ఈ సమయంలో కీలక మిక్సింగ్ ప్రక్రియలో భాగంగా ఆక్సిజన్ను డీగ్యాసింగ్ చేయడానికి అల్యూమినియం దిమ్మలను అందులో వేస్తారు. ఆపై కొన్ని కీలక ప్రమాణాలతో కూడిన ఫెర్రో అలాయ్స్ కలుపుతారు. ఆపై ఆర్గాన్ రిన్సింగ్ డీల్ చేస్తారు. ఈ దశలో మెటల్లో కరిగిపోకుండా ఉండిపోవడానికి వాటిని కరిగించడానికి ప్రయత్నిస్తారు. ఇందుకు కావాల్సిన అధిక ఉష్ణోగ్రతల కోసం నైట్రోజన్ ఆర్గాన్తో రిన్సింగ్ చేస్తారు. తర్వాత ప్రక్రియలో భాగంగా కాస్టింగ్ మిషన్లో ఉండే LNT వంటి బేస్ పై ఉంచుతారు. లాడిల్ ఉన్న ద్రవ ఉక్కును వంచి బ్లూమ్స్ తయారీకి పంపి కీలక దశలను ఒక కొలిక్కి తెస్తారు. ఇక్కడే కొన్ని అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఇన్ఫీరియర్ అల్యూమినియం తగిన మోతాదులో వేయలేదని, అందువల్లే ప్రమాదం జరిగిందని కొందరు వాదన. అలాగే నాణ్యత లేని అల్యూమినియం కూడా ప్రమాద హేతువుగా చెబుతున్నారు. ఉక్కు ద్రవాన్ని తొందరగా పంపితే గ్యాస్ ఉత్పత్తి అయ్యి ఒత్తిడి పెరిగి ఉంటుందని సందేహిస్తున్నారు. వీటన్నింటినీ సమగ్రంగా విశ్లేషించి ప్రమాదానికి కారణాలను బయటపెట్టాలి. నిర్లక్ష్యం ఉంటే బాధ్యులపై చర్యలు చేపట్టాలి. విశాఖ ఉక్కు కర్మాగారంలో పని అంటే కొన్ని విభాగాల్లో